స్తోత్రం. ప్రత్యేకంగా ఈ దినము మనం సజీవులుగా ఉన్నాము అంటే అది దేవుని యొక్క ఉచితమైన మహాకృప. దేవునికే సర్వ మహిమ ఘనత కీర్తి కలుగునుగాక. అవకాశం ఇచ్చినటువంటి సేవకులు మరి పెద్దయ్య గారు కూడా ఉన్నారు. వారందరికీ నా జత పని వారందరికీ మరి సారు వారు ఉన్నారు. సేవకులు, సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్దలు, నా ఎదుట ఉన్నటువంటి మీరు, మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్య భాగంలోనికి మనం వెళ్ళే ముందు ఇందాక మనం వీడియోలు చూసాం. విశ్వవాణి పరిచర్య ప్రజల ఏ విధంగా ఉన్నారు. నేను ఒక్క 5 నిమిషాలు మా ప్రాంత ప్రజల కొరకు నేను వాక్య భాగానికి వెళ్ళాలని నేను ఆశపడుతూ ఉన్నాను. వీడియోలో చూసేటప్పుడు కొన్ని వేలాది మంది ప్రజలు ప్రభువుని సంతోషంగా వారు ఆరాధిస్తున్నారు. దానికి గల కారణము ఏమిటి? వారు ఆ విధంగా ఆరాధించకుండా ముందు మా యొక్క జాతాపు ప్రజల పరిస్థితి ఏమిటి అనేది మీకు తెలియజేయాలని నేను ఇష్టపడుతున్నాను. సుమారుగా 30 సంవత్సరాల క్రితం మా యొక్క జాతాపు ప్రజల యొక్క పరిస్థితి అదో విధంగా ఉండేది. ఎందుకంటే వారు సత్యాన్ని తెలుసుకోలేదు, యేసు ప్రభుని తెలుసుకోలేదు. వారు అనాగకిరులు అంటే చదువులేని వారు, నిరక్షరాస్యులుగా ఉంటూ వారికి సరైనటువంటి వస్త్రధారణ లేక, మా జాతాపు ప్రజలకు సరైన వస్త్రధారణ లేక, చదువులు లేక భయంకరమైనటువంటి వ్యసనాలలో వారు జీవిస్తూ, అంత మాత్రమే కాదు బాల్య వివాహాలు, రాక్షస వివాహాలు, ఇటువంటి నరబలులు కలిగి కొండ మారుమూల ప్రాంతాలలో సుమారుగా 30-35 సంవత్సరాల క్రితము ప్రజలు ఆ విధంగా జీవించేవారు. అయితే వారు మా యొక్క భోజనము మొదట ఉదయము అన్నం వండుకున్న తర్వాత ఆ గెంజి అన్నం అది 2 రోజుల వరకు ఉండేది. ఆ 2 రోజుల వరకు ఆ గెంజి ఎక్కువ చేసి అందులో అన్నము తక్కువ చేసి ఆ విధంగా 2 రోజుల వరకు అదే అన్నాన్ని మాత్రమే కుటుంబీలంతా తినేసి ఆ బ్రతికే దినాలు. ఆ రోజుల్లో ప్రజల మధ్యకు వెళ్తే మాకు సరైనటువంటి రెస్పాన్స్ ఉండేది కాదు. ఎందుకంటే మా వస్త్రధారణ వేరుగా ఉంటుంది. సడన్గా ఆ బయట ఉన్నటువంటి ప్రజలతో కలిసి తిరిగే అనుభవం కూడా ఉండదు. ఎవరు ఏమనుకుంటారు అనే సిగ్గు, అటువంటి భయము, బిడియంలో అడవుల్లోన కొండ ప్రాంతాల్లోన జీవించే విధానంలో యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత మీరు వీడియో చూశారు. చాలా సంతోషంగా ప్రభుని ఇప్పుడు ఆరాధించే ప్రజలుగా మా యొక్క జాతపు ప్రజలను దేవుడు ఎంతగానో దీవించాడు అనే సత్యాన్ని నేను మీ ఎదుట చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం. అయితే ఈరోజు విశ్వవాణి యొక్క దర్శనం మీకు ఎవరికైనా తెలుసా? విశ్వవాణి యొక్క విశ్వవాణి దర్శనము ఏమిటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి 1,00,000 గ్రామాలు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమాన్వితమైన సువార్త ద్వారా దీవించబడాలి. అది విశ్వవాణి యొక్క దర్శనం. విశ్వవాణి యొక్క గురి పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నటువంటి భారతదేశంలో సుమారు 1,00,000 గ్రామాలలో 2030 సంవత్సరాల నాటికి సువార్తీకరణ జరగాలి, మందిరాలు కట్టబడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8,000 గ్రామాలలో దేవుడు పని జరిగించాలి. మేము పనిచేస్తున్న జాతాపు పరిచర్య పక్షముగా 2030 సంవత్సరం నాటికి 625 గ్రామాలలో దేవుని యొక్క పని జరగాలి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి సంఘాలు, మందిరాలు కట్టబడాలి. ఇది విశ్వవాణి యొక్క గురి. అయితే మా జాతాపు పరిచర్యలో సుమారుగా మేము 358 గ్రామాల్లో పనిచేస్తూ ఉన్నాం. ఎన్ని గ్రామాలు? మా గురి ఏంటి? 625 జాతాపు గ్రామాలు. మేము 325 గ్రామాల్లో పనిచేస్తున్నాం. ఇంకా 267 గ్రామాలు మేము రీచ్ అవ్వాలి. సుమారుగా 70 మంది సేవకులు ఉన్నాం. 70 మంది, ఒక సేవకునికి 5 గ్రామాలు. 70 మంది సేవకులు 625 గ్రామాల్లో పనిచేయాలి అంటే ఇంకా 57 మంది సేవకులు అవసరత కలిగి ఉంది. సుమారుగా 100 వర్షిప్ సెంటర్లు అంటే ఆరాధన కేంద్రాలు 358 గ్రామాల్లో 100 ఆరాధన గ్రామాలు ఉన్నాయి. చర్చి బిల్డింగులు 80 ఉన్నాయి. ఇంకా బైబుల్ స్టడీ గ్రామాలు అవి 141 గ్రామాలు ఉన్నాయి. జీరో విలేజ్లు అంటే సర్వే చేసిన గ్రామాలు 117 ఉన్నాయి.
ఈ విధంగా జాతపు యొక్క పరిచర్య జరుగుతూ ఉన్నది. ఇదంతా జరగడానికి ప్రధానమైన కారణము మీరు చేసే ప్రార్థన, మీరు చేసే సహాయ సహకారమును బట్టి. దేవుని స్తోత్రం. ఇది ఈ విధంగా మా యొక్క జాతపు పరిచర్య జరుగుతూ ఉన్నది. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వారు తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రికని మీరు తెరిచి ఉంచాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. 1వ అధ్యాయము 1వ వచనం నుండి అక్కడ 10 వచనాలు కలిగినటువంటి ఈ పత్రిక యొక్క ఇంట్రడక్షన్ మీకు నేను మామూలు టూకీగా చెప్తాను. ఈ పత్రికలో పౌలు గారు తనతో ఉన్నటువంటి జత పని వారు తెలియజేస్తున్నటువంటి మాటలు 1 నుండి 10 వచనాల వరకు ఉన్నటువంటి ఈ తెస్సలోనిక మొదటి రాసినటువంటి పత్రిక ఈ అధ్యాయములో 10 వచనాలలో ఆ సంఘాన్ని కొరకు దేవుని సేవకులు తెలియజేస్తున్నారు. ఆ సంఘము ఏ విధంగా ఉన్నది, ఆ సంఘములో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి, ఇంతకి సంఘము అంటే ఏమిటి నాకు వచ్చిన డౌట్. సంఘము అంటే మీరు రిప్లై ఇస్తేనే నేను సప్లై ఇస్తాను. సంఘము అంటే ఓకే, ప్రభువుని అంగీకరించిన వారు ఈ విధంగా కూడుకొని ప్రార్థించడం సంఘం. ఓకే, ప్రాముఖ్యమైనది సంఘము అంటే క్రీస్తు రక్తము ద్వారా కడగబడింది. ఎక్కడుంది? అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలో క్రీస్తు రక్తము ద్వారా ఎవరైతే కడగబడతారో వారు మారు మనసు పొంది రక్షణ పొంది సంఘంలో చేర్చబడినప్పుడు ఆ సంఘము క్రీస్తుది అవుతుంది. మనది కాదు ఈ సంఘం. ఇది ఎవరిది? ఇది క్రీస్తు సంఘం, దేవుని యొక్క సంఘం. నా సంఘం అండి, మా సంఘం అండి అని చెప్పుకుంటూ ఉంటాం. కాదు, ఇది దేవుని యొక్క సంఘం. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘం. తెస్సలోనిక సంఘము కూడా దేవుని స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం. ఈరోజు సంఘంలో చేర్చబడిన నీవు నేను తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి లక్షణాలు ఏమైనా కలిగి ఉన్నామా అనే విషయాలు మనము గమనించాలి. నేను చాలాసార్లు మా ప్రాంతాల్లో చెప్తూ ఉంటాను, వాక్యం అనేది అద్దం లాంటిది. అద్దం వద్దకు మనము వెళ్ళి నిలబడితే మన ముఖము ఏ విధంగా ఉందో మనకి తెలిసిపోద్ది. ఎక్కడ ఎటువంటి పింపుల్స్ కానీ ఎటువంటి మచ్చలు కానీ ఏమైనా ఉంటే దాన్ని సరి చేసుకోవడానికి ఈ లోకంలో ఉన్న డాక్టర్లను అనేక మందిని సంప్రదించుకొని మన యొక్క శరీరాన్ని మనం సరి చేసుకుంటాం. వాక్యం అనే అద్దం లోపలికి మనం దూరినప్పుడు అది మన యొక్క జీవిత విధానం ఏ విధంగా ఉందో తెలియజేసేస్తుంది. దేవుని స్తోత్రం. అంటే ప్రభువుని అంగీకరించిన నాటి నుండి ఈ రోజు వరకు వాక్యం అనే అద్దము లోపల మనం జీవించినప్పుడు మనం ఏ విధంగా క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాం, ఏ విధంగా మనం జీవిస్తున్నాం అనే సత్యాన్ని దేవుడు బయలుపరుస్తాడు. కాబట్టి వాక్యము ఇది నా కొరకే అని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో దేవుని నుండి గొప్ప మేలులు మనం పొందుకుంటాం. ఇక్కడ చదవడానికి సిద్ధపడుతున్నటువంటి తెస్సలోనిక సంఘం, ఇక్కడ దేవుని సేవకులు ఆ సంఘములో ఉన్నటువంటి లక్షణాలను గురించి సాక్ష్యం చెబుతున్నారు. క్రైస్తవ జీవితానికి సాక్ష్యము చాలా ప్రాముఖ్యం. సాక్ష్యము కాపాడుకోవడము ఇంకా ప్రాముఖ్యం. ఈ తెస్సలోనిక సంఘం కొరకు పౌలు గారు, సిలువ గారు ఎందుకు ఇంత శ్రేష్టమైన మాటలు చెబుతున్నారు, వారిలో ఏమి గొప్పతనం ఉంది, నేను కూడా అటువంటి సాక్ష్యం పొందుకోవాలి అంటే ప్రభుని అంగీకరించిన నేను ఏ విధంగా జీవించాలి అని ఒక తీర్మానంలోనికి ఈరోజు మనం వచ్చి ఈ స్థలం నుండి మనం బయటికి వెళ్దాం. అయితే ఈ తెస్సలోనిక సంఘము ప్రభువుని ఎలా నమ్ముకున్నారు, ప్రభువుని ఎలా అంగీకరించారు అని మనము చూసినప్పుడు అక్కడ మనం గమనించుదాం. 6వ వచనాన్ని మనం చదువుదాం. పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు చాలు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవంలో వారు వాక్యమును అంగీకరించారు.
తెస్సలోనిక సంఘము వాక్యాన్ని అంగీకరించారు. ఎప్పుడు? గొప్ప ఉపద్రవం ఉన్నప్పుడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం వలన భయంకరమైనటువంటి ఉపద్రవాల గుండా ఆ రోజుల్లో జరుగుతూ ఉన్నప్పుడు, క్రైస్తవాన్ని అనగద్రొక్కాలని చూస్తున్నప్పుడు, మతోన్మాదులు లేచినప్పుడు, ఆ ప్రభుని మాటలు తెలియజేస్తే వారిని హతము చేసే దినాలలో తెస్సలోనిక సంఘము గొప్ప ఉపద్రవములో దేవుని వాక్యాన్ని అంగీకరించారు. ఆనాడు జరిగినటువంటి ఆ ఉపద్రవము నేటికి కూడా జరుగుతూ ఉన్నది. ఆనాడు జరిగినటువంటి ఆ గొప్ప ఉపద్రవము నేటికి కూడా వాక్యమును అంగీకరించిన వారిని చిత్రహింసలు చేస్తూ ఉన్నారు. మన పట్టణాల్లో ఎలా ఉందో కానీ మేము పరిచర్య చేస్తున్నటువంటి గ్రామాలలో చాలా కఠినంగా ఉంటుంది. దేవుని వాక్యాన్ని తీసుకువెళ్ళి సువార్తలు మనము డేరింగ్గా చెప్పలేం. ఎటు నుండి ఎవడు వస్తాడో తెలియదు. ఆ మనుషులు నిత్యము త్రాగుబోతులుగా, మతోన్మాదులుగా వారు ఉంటూ ఉంటారు. గొప్ప ఉపద్రవం. ఏ గ్రామంలోనైనా ఒక 2 కుటుంబాలు ప్రభువును అంగీకరిస్తే ఆ 2 కుటుంబాన్ని వెలివేసేయడం, త్రాగడానికి నీరివ్వకుండా, ఆ గ్రామంతో వారు కలపకుండా, అటువంటి పరిస్థితుల్లో చిత్రహింసలు చేస్తున్నారు. నేటికి కూడా నేను పరిచర్య చేస్తున్నటువంటి గ్రామాలు ఆ విధంగా చాలా గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామంలో ఎవరో ముందుకు అడుగు వేసి ప్రభువుని తెలుసుకొని వస్తే వారిని వెనక్కి లాగుతూ ఉన్నారు, వారిని చిత్రహింసలు చేస్తూ ఉన్నారు, వారిని గ్రామం నుండి వెలివేసేస్తూ ఉన్నారు, వారి ఇల్లు పడగొడుతున్నారు. చాలా గ్రామాలలో మందిరాలు కూడా పడగొట్టేశారు. ఉపద్రవం. తెస్సలోనిక సంఘము పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవము జరిగినప్పుడు అటువంటి సమయంలో వారు వాక్యాన్ని అంగీకరించారు. చప్పట్లు కొడుతూ దేవుని మనం గణపరుద్దాం. ఈ మాటలు వింటున్న మన జీవితంలో మనం గమనించాలి, అటువంటి ఉపద్రవాలు మన జీవితానికి వస్తే మన పరిస్థితి ఏమిటి? అటువంటి ఉపద్రవాలు మన సంఘాలలో, మన ప్రాంతాలలో రేగితే మన పరిస్థితి ఏమిటి? ఎప్పుడైతే ఉపద్రవంలో దేవుని యొక్క వాక్యాన్ని తెస్సలోనిక సంఘము అంగీకరించారో వారు దేవునికి, అక్కడ పని చేస్తున్న దేవుని సేవకులకు గొప్ప సాక్షులుగా వారు ఉన్నారు. ఎలా ఉన్నారు, ఎలా చేశారు? 2వ వచనం నుండి మనం చదువుదాం. వారు చేసే పని చూడండి. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవుని స్తోత్రం. ఉపద్రవమందు ప్రభువుని అంగీకరించినటువంటి తెస్సలోనిక సంఘాన్ని కొరకు సేవకులు చెబుతున్న మాట ఏం మాట? అక్కడ మీ విశ్వాసముతో కూడిన మీ పని. ప్రభువుని అంగీకరించము అంటే దేవుని పని మనం కంపల్సరిగా చేయాలి. ఎవరో దేవుని పని చేస్తే మనం ప్రభువుని నమ్ముకున్నాం, అవునా కాదా? ఎవరో వారి శ్రమ పెట్టి, వారి ప్రాణాలు త్యాగం చేసి మరి దేవుడు ఇచ్చిన పని వారు చేశారు, మనము అంగీకరించాం. అంగీకరించిన మనము కూడా ఏం చేయాలి అంట? విశ్వాసముతో దేవుని పని చేయాలి. ఇది ఎవరు చేశారు? తెస్సలోనిక సంఘస్థులు చేశారు. సంఘంలో చాలా పనులు ఉంటాయి. కొంతమందికి తుడిచే పనులు ఉంటాయి, కొంతమందికి ఇది కడిగే పని ఉంటుంది. ఆ సంఘంలో ఉండొచ్చు, లేకుంటే సంఘం ఒకరోజు సువార్తకెళ్ళే పని ఉంటుంది, పత్రికలు పంచే పని ఉంటుంది. ఇటువంటి సంఘంలో జరిగే ప్రతి పనిలో ఏ విధంగా క్రైస్తవుడు లేకుంటే ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన వారు ఎలా ఉండాలి అంటే విశ్వాసంగా పని చేయాలి. నా స్థితి ఏమిటి, నేను ఎంతటి వాడను, నేను పని చేయడం ఏంటి? కొన్ని సంఘాల్లో జరుగుతూ ఉంటుంది. చిన్న హోదా ఉంటే చాలు, ఎవరిని నేను బ్లేమ్ చేయడం లేదు. చిన్న హోదా లేకుంటే చిన్న ఉద్యోగం ఉంటే నేను ఈ పని చేయడం ఏంటి? అది వాళ్ళు చేసుకుంటారులే, వారు ఖాళీగా ఉంటారు కదా, వాళ్ళు చేసుకుంటారు. దేవుని పని ఆయనను అంగీకరించిన ప్రతి ఒక్కరము
ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని పని విశ్వాసముతో చేయాలి. అణిగి మణిగి చేయడం కాదు, భయముతో చేయడం కాదు, విశ్వాసముతో దేవుని పని ఎప్పుడైతే చేస్తారో వారు దేవుని ఎదుట సాక్షులుగా నిలవబడతారు. దేవుని స్తోత్రం. తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి మొదటి ప్రత్యేకత ఏమిటి? విశ్వాసముతో కూడిన పని. ఏ పని కావచ్చు, దేవునికి ఇష్టమైనటువంటి పనిలో వారు విశ్వాసముతో చేశారు. బైబిల్ గ్రంథంలో దేవుడైన యెహోవా మొట్టమొదట ఒక మానవుని సృష్టించాడు, తయారు చేశారు. ఆదాముని సృష్టించిన వెంటనే ఆయనకు ఒక పని ఇచ్చారు. ఆదికాండము 2వ అధ్యాయము 15వ వాక్యంలో ఉంటుంది. ఆదముకు ఒక పని ఇచ్చారు, ఈ తోటను సేద్యపరచు, ఈ తోటని కాపలకాయ్ అని పని ఇచ్చాడు. అవునా కాదా? కానీ ఆదాము ఆ పనిని సక్రమంగా చేయలేకపోయాడు. ఏదేను వనములో నుండి ఆయన తృణీకరించబడ్డాడు, గెంటివేయబడ్డాడు. దేవుడు మనకు ఏర్పాటు చేసిన పనిని విశ్వాసముతో నువ్వు చేస్తే దేవుని ఎదుట సాక్షులుగా మనము నిలవబడతాం. సేవకులమైన మేము కానీ, సంఘ పెద్దలుగా ఉన్న మీరు కానీ, లేకుంటే విశ్వాసులుగా ఉన్న మీరు కానీ ప్రభువుని అంగీకరించిన వారమే. మనకు ప్రభు అప్పగించిన పనిని విశ్వాసముతో చెయ్యాలి. రెండో మాట అక్కడ మనం చూస్తే, ప్రేమతో మనము ప్రయాస పడాలి. ప్రయాస పడకపోతే ఫలితం రాదు. చదువుకున్న పిల్లలు ప్రయాస పడకపోతే వారికి ఫలితం రాదు. ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, సేవకులు కానీ ప్రయాస పడకపోతే, ఒక రైతు కానీ ప్రయాస పడకపోతే వారికి ఫలితము రాదు. ప్రయాస ఉంటుంది. విశ్వాసముతో పని చేయాలి, ప్రయాసగా ప్రేమతో ప్రయాస పడాలి. ప్రేమతో కూడిన ప్రయాసము మనకు ఉండాలి. అంతేకాదు కానీ నిరీక్షణతో కూడిన ఓర్పు ఉండాలి అని ఈ తెస్సలోనిక సంఘస్థుల్లో ఉన్న లక్షణాలు పౌలు గారు తెలియజేస్తున్నారు. అయ్యా, మీరు ఎలా ఉన్నారు అంటే విశ్వాసంతో మీరు పని చేస్తున్నారు. రెండోదిగా విశ్వాసముతో కూడిన పని చేస్తున్నారు, ప్రేమతో మీరు ప్రయాసపడుతున్నారు, నిరీక్షణ కలిగి ఓర్పుగా ఉన్నారు. ఫలితం కొరకు నిరీక్షిస్తున్నారు, ఓర్పుతో నిరీక్షిస్తున్నారు, నిరీక్షణ కలిగి ఉన్నారు అంటూ దేవుని సేవకుల ద్వారా ఆ యొక్క సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు మంచి సాక్ష్యమును వారు పొందుకుంటా ఉన్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, మనము విశ్వాసముతో దేవుని పని చేసేవారిగా ఉండాలి. నెంబర్ 2, ప్రేమతో ప్రయాసపడాలి. నీవు నేను మనమందరము దేవుని యొక్క రాజ్యము కట్టడానికి ప్రయాసపడాలి. ఈ మధ్యకాలంలో మా విశ్వానికి ఇంకొక స్కీమ్, అంటే సీమేట్ అనేసి ఒక నిదానం వచ్చింది. అంటే సీమేట్ అంటే చర్చ్ మినిస్ట్రీ యాక్షన్ టీమ్. సేవకులు మాత్రమే కష్టపడడం కాదు కానీ సంఘస్థులు కూడా వేరే గ్రామాలకు వెళ్ళి సువార్త చెప్పి సంఘము కట్టాలి. సేవకులు సంఘము కట్టాలి, సంఘము కూడా సంఘము కట్టాలి. ఇది మా విశ్వవాణిలో ఈ 2-3 నెలల క్రితము దీన్ని ప్రవేశపెట్టారు. అంటే సంఘము కూడా ఒక సంఘము కట్టాలి. గొర్రెని కంటున్నట్లుగా సంఘము ఒక సంఘాన్ని కట్టాలి అనే నినాదం, ప్రయాస ఉంటుంది. ప్రేమతో నిరీక్షణతో ఆ పని మనం జరిగించినప్పుడు దేవుని ఎదుట గొప్ప సాక్షులుగా తెస్సలోనిక సంఘం సాక్షితం ఏ విధంగా వారు పొందుకున్నారో అలా మనం పొందుకుందాం. 4వ మాట నేను చెబుతాను. 4వ మాటలో 4వ వచనాన్ని చూస్తే, ఏలయనగా చూడండి, దేవుని వలన ప్రేమించబడిన సహోదరులు. ఆ సంఘము ఎలా ఉంది అంట? దేవుని వలన ప్రేమించబడిన సంఘము. మన కుటుంబాలలో, మన సంఘాలలో ఇటువంటివి చాలా ఉంటాయి. దేవుని వలన ప్రేమించబడిన సంఘం. చాలా కుటుంబ జీవితాలలో ఆ భార్య భర్తను ప్రేమించలేదు, భర్త భార్యను ప్రేమించలేదు. దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని అంటాం. మనము దేవుణ్ణి ప్రేమించడం కాదు ఈ సంఘంలో ఉన్న లక్షణము. దేవుని వలన ప్రేమించబడిన సంఘస్థులు వారు. దేవుని స్తోత్రం. దేవుని వలన ప్రేమించబడ్డం ఏంటండి? అది ఎంత గొప్ప కదండి. దేవుని వలన ప్రేమించబడ్డం అంటే ఆసమాసల పని కాదు. వారిలో ఉన్న లక్షణాలు గొప్పవి. వారు విశ్వాసముతో పని చేస్తున్నారు,
ప్రేమతో ప్రయాసపడుతున్నారు, నిరీక్షణ కలిగి ఓర్పుగా వారు ఉన్నారు కాబట్టి దేవుని వలన వారు ప్రేమించబడ్డారు. దేవుని స్తోత్రం. దేవుని వలన వారు ప్రేమించబడ్డారు అనే సాక్ష్యము పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. 5వ మాట చూస్తే 6వ వచనాన్ని మనం గమనించుదాం. గొప్ప ఉపద్రవమందు వారు వాక్యము అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. ఇది ఇంకా గొప్ప విషయం. ప్రభువుని నమ్ముకున్న ఈ తెస్సలోనిక సంఘము ప్రభువును పోలి నడుచుకున్నారంట, సేవకులను పోలి నడుచుకున్నారంట. అందుకే పౌలు గారు అంటున్నారు, మీరు ఉపద్రవమందు ప్రభువుని అంగీకరించారు కానీ మమ్మును ప్రభువును పోలి నడుచుకుంటున్నారు. అంటే ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటో వీరికి అర్థమైపోయింది. ప్రభువు ఎందుకు భూలోకానికి వచ్చాడో ఆ చిత్తము ఏమిటో వీరికి అర్థమైపోయింది. ప్రభు యొక్క స్వరూపంలోనికి వీరు మార్చబడ్డారు. అందుకే గలతీ 4:19 వాక్యంలో మనం చూస్తే, పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది అని పౌలు గారు గలతీ సంఘానికి ఆయన చెప్తాడు. ఏ సంఘానికి? గలతీ. క్రీస్తు స్వరూపము మీలో లేదు. క్రీస్తు స్వరూపంలో మీరు లేరు కాబట్టి క్రీస్తును పోలి మమ్ములను పోలి మీరు నడవలేకపోతున్నారు, జీవించలేకపోతున్నారు. తెస్సలోనిక సంఘము ఉపద్రవమందు దేవుని వాక్యమును అంగీకరించారు కానీ మమ్ములను సేవకులను క్రీస్తును పోలి వారు నడుస్తున్నారు. చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మనం గణపరుద్దాం. ఈరోజు క్రైస్తవం అంటే పోలి నడవడం అంటే చాలాసార్లు మనం చూస్తుంటాం. ఇతరులకు సువార్త చెప్పేసాము, సువార్తకు ప్రకటించేసాం అని అంటూ ఉంటాం. క్రైస్తవం అంటే చెప్పేది కాదు, నాకు అర్థమైంది, చూపించేది. చూపించలేకపోతున్నాం. చూపించలేని పరిస్థితి వల్ల ఉపద్రవాలు వస్తున్నాయి. చాలామంది ప్రభు సన్నిధికి రాలేకపోతున్నారు. క్రీస్తును మనము చూపించాలి. మనము క్రీస్తుని ధరించినప్పుడు, క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడినప్పుడు క్రీస్తును మనము చూపించగలుగుతాం. గలతీ సంఘంలో ఆ కృప లేదు. వారు ఎలా ఉన్నారు అంటే ఇంకా క్రీస్తు స్వరూపంలోనికి రాలేదు అని అదే పౌలు గారు బాధపడుతున్నారు. ఆ సంఘాన్ని చూసి, తెస్సలోనిక సంఘాన్ని చూసి సంతోషించి సాక్ష్యం చెప్తున్నారు. అయ్యా, మీరు ఇంత గొప్ప ఉపద్రవంలో ప్రభువుని అంగీకరించరు కానీ మమ్ములను క్రీస్తును పోలి మీరు నడుస్తున్నారు, మీరు చాలా గొప్ప. చూడండి, ఆ సాక్ష్యం మన జీవితంలో ఉండాలి. ప్రభువుని అంగీకరించినటువంటి మన సంఘములో ఆ సాక్ష్యము ఉండునుగాక. అటువంటి జీవితాలు మనం పొందుకుందుముగాక. ఎప్పుడైతే దేవుని సేవకులను పోలి నడుచుకుంటారో వారు క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడతారు. చాలామంది సేవకులకు విరుద్ధంగా కూడా ఉంటూ ఉంటారు. ఈ మాట చెప్పడానికి చాలా బాధ వేస్తూ ఉంటుంది. మీరు నాకు చెప్పడం ఏంటండి అంటే మీరు అటువంటి వారు కాదు. మేము పనిచేస్తున్న ప్రాంతాలలో అనాగరికులు తెలియదు, వారికి ఎలా మాట్లాడాలో, సేవకుడు అంటే ఏమిటి, ప్రభు అంటే ఏమిటి అంతవరకు తెలియదు. కొంతమంది వారు లేదన్నా నేను చెయ్యనన్నా, లేదన్నా మేము రామన్నా అంటే ఇటువంటి మాటలు వాడుతూ ఉంటారు. అంటే వారు ఎందుకు ప్రభువుని అంగీకరించారో ప్రభువుని పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఎప్పుడైతే ప్రభువుని మనం పూర్తిగా అర్థం చేసుకుంటామో దేవుని సేవకును పోలి క్రీస్తును పోలి మనం నడవడానికి సిద్ధపడతాం. దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోకపోతే సేవకులను తృణీకరిస్తాము, క్రీస్తు బాటలో నడవడానికి కూడా ఇష్టపడం. ఇక్కడ తెస్సలోనిక సంఘము క్రీస్తును పోలి నడుస్తున్న సంఘమని సాక్ష్యం పొందుకున్నారు. ఎంత గొప్ప ధన్యత అండి! అటువంటి ధన్యతలోనికి మనం వెళ్ళాలని ఆశపడాలి. తర్వాత మనము చూసినప్పుడు వారు క్రీస్తును పోలి నడుస్తూ ఉన్నారు. అదే 6వ వచనాన్ని మనము గమనించినప్పుడు, కాబట్టి చివరి లైను 6వ వచనంలో చివరి లైను 7వ వచనానికి రండి. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ ఇది మరీ గ్రేట్ అండి. ఈ సంఘము తెస్సలోనిక సంఘము మాసిదోనియా సంఘస్థులకు, అకయ సంఘస్థులకు, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకు మాదిరిగా జీవిస్తున్నారు. దేవుని స్తోత్రం. క్రైస్తవము మాదిరిగా ఉండాలి.
పలానా వాడిని చూసుకోరా, ఆ అమ్మాయిని చూసుకో, ప్రభువుని నమ్ముకుంది, ఎంత పరిశుద్ధంగా జీవిస్తుంది. ఆ యవనస్తుని చూసుకో, ప్రభువును నమ్ముకున్నాడు, ఎంత చక్కగా జీవిస్తున్నాడు. మాదిరి మన క్రైస్తవ పిల్లలు మనము ఇతరులకు మాదిరిగా ఉండాలి. మనలను చూసి అనేక మంది నేర్చుకోవాలి. ఇక్కడ ఈ తెస్సలోనిక సంఘము వారు మాసిదోనియా సంఘానికి మాదిరిగా ఉన్నారు, అకయలో ఉన్న సంఘానికి వారు మాదిరిగా ఉన్నారు. చూడండి, మనం ఎవరికి మాదిరిగా ఉన్నాం, ఏ విధంగా ఉన్నాం అనేది మనం పరిశీలన చేసుకోవాలి. మాదిరి కలిగినటువంటి సంఘం ఉండాలి. అనేక ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘాలు చూసి ఫలానా సంఘము చూడండి, వారిని చూసి మనం నేర్చుకోవాలి. వారు ప్రేమతో ప్రయాసపడుతున్నారు, విశ్వాసముతో పనిచేస్తున్నారు, నిరీక్షణతో వారు ఎదురు చూస్తున్నారు, ఉపద్రవంలో వాక్యం అంగీకరించారు, క్రీస్తును సేవకులను పోలి నడుస్తూ ఉన్నారు. ఇది కదా మాదిరి, ఇది కదా క్రైస్తవులకు ఉండవలసింది, ఇది కదా సంఘములో రేగవలసింది. కొన్ని సంఘాలలో మాదిరి మారిపోతూ ఉంటుంది. సేవకులకు విరోధమైన మాదిరి, ప్రభువుకి విరోధమైన మాదిరి. కొన్ని కార్యాలు సంఘము చేద్దామంటే ఒకరు ఒక మాదిరి, ఇంకొకరు ఒక మాదిరి. ఎవరయ్యా ఈ గుంపు అంటే క్రీస్తు రక్తము చేత కడగబడిన వారే. మన మాదిరి అందుకు కాదు, ప్రభు యొక్క సంఘాలకు దేవుని పని జరిగించుటలో మన మాదిరి కలిగి ఉండాలి. మాదిరి ఇక్కడ తెస్సలోనిక సంఘము మాసిదోనియా సంఘానికి మాదిరిగా ఉన్నారు, అకయలో ఉన్న సంఘానికి కూడా వారు మాదిరిగా ఉన్నారు. 7వ వచనంలో తర్వాత చదివితే, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము, మళ్ళొకసారి చదువుతాను, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించుదాం. తెస్సలోనిక సంఘము నుండి మాసిదోనియాలో దేవుని వాక్యము, అకయలోని దేవుని వాక్యము మారు మ్రోగింది. అంటే వారు ఎంతలా సువార్త చేశారు. నేను అనుకుంటాను ఈ మాసిదోనియా సంఘము ఈ అకయ సంఘాన్ని బహుశా తెస్సలోనిక సంఘం కట్టుంటుందేమో. ఇన్ని మార్లు వీళ్ళు సువార్త చేస్తున్న మారు మ్రోగిపోతుంది. దేవుని సువార్త వలన దేవుని యొక్క పరిచర్య విస్తరించడానికి సంఘము నడుము కట్టుకొని బిగించుకొని మరి దేవుని పని కొరకు వెళ్తున్నారు. ఈరోజు మా జాతాపు పరిచర్యలో ఈ యొక్క దేవుని పని మారు మ్రోగుతున్నది అంటే అందుకు సేవకులమైన మా ప్రాంతాల్లో ఉన్న విశ్వాసులతో కష్టపడి పని చేస్తున్నాం. అందుకు ప్రోత్సాహంగా ఉంటున్నటువంటి మీకు కూడా అది దేవుని యొక్క ఆశీర్వాదమే. మనము దేవుని పనికి వెళ్ళలేకపోయినా సరే పంపించే వారిని మీరు పంపిస్తూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు, తగినటువంటి సూచనలు ఇస్తూ ఉన్నారు, ఆర్థికంగా సహాయము చేస్తున్నారు, గ్రామ దత్తతలు తీసుకుంటున్నారు, నెలవారీగా మీరు కష్టార్జితంలోని దేవుని పరిచర్య జరిగించడానికి సహకారం చేస్తున్నారు. అందులో మాకు ఎంత ఆశీర్వాదమో మీకు కూడా అంతే ఆశీర్వాదం. యుద్ధానికి వెళ్ళిన వాడికి, సామాన్లు కాపల కాసిన వారికి ఒకటే జీతం, అవునా కాదండి? యుద్ధానికి వెళ్ళి పోరాడిన కాపల కాసి ఉన్న ఒకటే ప్రభు ఇచ్చేది. మాకెంత ఇస్తారో మీకు కూడా ఆ విధంగానే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనము చూసినప్పుడు ఈ సంఘము గురించి మనము మాట్లాడుతున్న సంగతి ఏమిటంటే వారు సువార్తను మారు మ్రోగించేస్తున్నారు. సంఘము సువార్తను చేసే సంఘముగా ఉండాలి. అందుకే మా జాతాపు పరిచర్య విశ్వవాణిలో సీమెట్ అనే ప్రోగ్రామ్ను కండక్ట్ చేశారు. చర్చ్ మినిస్ట్రీ యాక్షన్ టీం. ఒక సంఘము ఇంకో సంఘాన్ని కట్టాలి, సువార్త చెయ్యాలి. 2025 డిసెంబర్ 12 ఆ డిసెంబరు సంవత్సరం నాటికి సంఘము కట్టాలి, సంఘం అని నినాదము చేపట్టి కష్టపడుతూ పరిచర్య జరిగిస్తూ ఉన్నాం అనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ మనము చూసినప్పుడు కింద వచనాలు తర్వాత, అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయిను. అక్కడ మాత్రమే కాదు, అకయలోన ఈ యొక్క మాసిదోనియా సంఘంలోన మాత్రమే కాదు, ప్రతి ఒక్క స్థలములో ఈ యొక్క తెస్సలోనిక సంఘము యొక్క విశ్వాసము వెల్లడవుతుంది, బయటపడుతుంది. తెలుసుకుంటున్నారు ప్రజలు, అయ్యో ఈ తెస్సలోనిక సంఘంలో ఉన్న విశ్వాసము అనేకులకు చాటింపు అయిపోతుంది.
అది కదా క్రైస్తవ్య జీవితం అంటే, అది కదా సంఘంలో ఉండవలసిన లక్షణము అంటే. మన విశ్వాసము అనేకులకు తెలియజేయాలి. మనము క్రీస్తును ధరించుకున్నది చెప్పుకోవడం కాదు కానీ చూపించగలగాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. వీళ్ళు మాదిరిగా ఉన్నారు, సువార్తను మారు మ్రోగిస్తూ ఉన్నారు. అనేకులకు వారి విశ్వాసము కనిపిస్తుంది, చెప్పడం లేదు. వాళ్ళు అయ్యా మేము విశ్వాసులం అయ్యా, ప్రభువుని నమ్ముకుని మరి చెప్పడం లేదు. వారి క్రియలు అనేక మందికి కనిపిస్తూ ఉంటుంది. సంఘము ప్రభువుని నమ్ముకున్న వారు ఆ విధంగా ఉండాలి అనే మాట నేను మీకు తెలియజేస్తున్నాను. తర్వాత మనం చూస్తే 9వ వచనాన్ని 10వ వచనాన్ని కలిపి చదువుదాం. చివరి భాగంలోనికి వచ్చాను. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడ జనులు మమ్మును గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల వాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకు దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజెప్పుచున్నారు. దేవుని స్తోత్రం. ఇంకో మాట మీకు చెప్పనా, ఈ 9-10 వచనాల్లో ఉన్న అర్థము ఈ పౌలు గారికి, సిల్వా గారికి తెస్సలోనిక ప్రాంతంలో ఉన్న అన్య ప్రజలు ఏమని చెప్తున్నారంటే, అయ్యా పాస్టయ్యలు ఇదిగో చూడు, ఈ తెస్సలోనిక సంఘము ఉపద్రవంలో ప్రభువును నమ్ముకున్నారు. వారు పూజించే అన్య దేవతలను విడిచిపెట్టి మీ దేవుణ్ణి దాసులైపోయారు. చూడండి, ఒక అన్యుడు చెబుతున్నాడు క్రైస్తవుల కొరకు సాక్ష్యం. ప్రభువుకి దూరంగా ఉన్నవారు క్రైస్తవుల కొరకు సాక్ష్యం చెబుతున్నారు. ఏం సాక్ష్యము? మీ దేవుడు గొప్పవాడు, ఇదిగో వారు ఉపద్రవంలో ప్రభువుని అంగీకరించారు. వారు పూజించినటువంటి విగ్రహాలన్నిటిని పక్కన పెట్టి ఆ దేవునికి వారు దాసులైపోయారు. మన కొరకు మన కుటుంబీకులు సాక్ష్యం చెప్పడం కాదు, మన సంఘంలో ఉన్నవారు సాక్ష్యం చెప్పడం కాదు, బయట ఉన్నటువంటి అన్య ప్రజలు మన కొరకు సాక్ష్యం చెప్పాలి. దేవుని స్తోత్రం. బయట ఉన్నటువంటి అన్య ప్రజలు నీ కొరకు, నా కొరకు, మనము వస్తున్న సంఘము కొరకు వారు ఒక సాక్ష్యము చెప్పినప్పుడు ఆ సంఘములో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని కంపల్సరిగా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనము చూసినప్పుడు మీరెలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. అటువంటి సాక్ష్యం ఉండాలి. అటువంటి సాక్ష్యము ప్రభువు నుండి మనం పొందుకోవాలి అంటే మనం చేయవలసినటువంటి పని అక్కడ మొదటి నుండి ఒక్కసారి రిపీట్ చేసి ఈ యొక్క సందేశాన్ని నేను ముగిస్తాను. ముందుగా విశ్వాసముతో పని చేయాలి, ప్రేమతో ప్రయాసపడాలి, నిరీక్షణ కలిగి ఓర్పుతో ఉండాలి. తర్వాత ఆ సంఘము దేవుని వలన ప్రేమించబడిన సంఘముగా, ఉపద్రవములో దేవుని వాక్యము అంగీకరించిన సంఘముగా, దేవునికి సేవకునకు పోలి నడుచుకునే సంఘముగా, మాసిదోనియాలో అకయలో దేవుని సువార్తను మాను మోగించిన సంఘముగా, అన్య ప్రజల ఎదుట కూడా సాక్ష్యం పొందే సంఘముగా ఆ యొక్క తెస్సలోనిక సంఘము ఉంది. ఈరోజు మన పరిస్థితి ఏమిటి అనేది ఒక్కసారి మనము ఆలోచన చేసి ఈ స్థలం నుండి మనం బయటికి వెళ్దాం. మన పరిస్థితి ఏమిటి? ఆ తెస్సలోనిక సంఘంలో ఉన్న లక్షణాలు నీలో ఉంటే నువ్వు ధన్యుడవే, ధన్యురాలవే. క్రీస్తును పోలి నడుచుకోవడము, సేవకులకు సహకారులుగా ఉండడము, సంఘములో ఏ పనైనా ప్రేమతో, నిరీక్షణతో, ఓర్పుతో చేయడము, మనము ప్రభుని అంగీకరించిన నాటి నుండి అనేకులకు సాక్షులుగా ఉండడము, ఇదంతా గొప్ప ధన్యకరమైనటువంటి మాటలు. ఆ విధంగా మనం ఉన్నప్పుడు దేవుని నుండి, సేవకుల నుండి మనం సాక్ష్యము పొందుకుంటాం. ఫలానా సంఘంలో ఉన్న విశ్వాసులు ఈ విధంగా ఉన్నారు, మనమందరము కలిసి దేవుని పని జరిగించినప్పుడు ఈ యొక్క సాక్ష్యం అనేది నిలవబడుతుంది అనే సంగతిని మన జ్ఞాపకం చేసుకొని, ఈ తెస్సలోనికలో ఉన్నటువంటి ఆ సంఘంలో ఉన్న లక్షణాలన్నీ కూడా మన జీవితంలో అప్లై చేసుకొని దానిని మనం కార్యాచరణ చేసినప్పుడు
దేవుని నుండి భలే మంచి దాసురాల, లేకుంటే భలే నా మంచి దాసుడా అని ఒక మంచి సాక్ష్యము మనము పొందుకుంటాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. చిన్న ప్రార్థన, తీర్మానంతో కూడినటువంటి ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషము మనకు మనముగానే పరిశీలన చేసుకుందాం. దేవుడు మనతో ఈరోజు మాట్లాడినటువంటి మాటలను బట్టి ప్రభువా, తెస్సలోనికలో ఉన్నటువంటి ఆ గొప్ప కృప నా సంఘంలో కూడా మీరు అనుగ్రహించండి నాయన. వారు గొప్ప ఉపద్రవమందు ప్రభువుని అంగీకరించారు, అయినప్పటికీ వారు సేవకులకు దేవునికి పోలి నడుస్తూ ఉన్నారు. వారు ప్రేమతో ప్రయాస పడుతూ ఉన్నారు. విశ్వాసముతో వారికి అప్పగించిన పనిని వారు చేస్తూ ఉన్నారు. నిరీక్షణ కలిగి వారు ఎదురు చూస్తూ ఉన్నారు. వారు దేవుని వలన ప్రేమించబడిన వారు. ప్రభువా, నేను నీ వలన ప్రేమించబడినట్లుగా సహాయము చేయు ప్రభువా. నేను విశ్వాసముతో పని చేయాలి, ప్రేమతో ప్రయాసపడాలి, నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి, నీ నుండి మంచి సాక్ష్యము నేను పొందుకోవాలి, అనేకులకు మాదిరిగా నేను ఉండాలి, అన్య ప్రజలతో కూడా నేను సాక్ష్యము చెప్పబడాలి. ప్రభువా, నన్ను సరిచేయి, నన్ను బలపరచు. నేను ఏ విషయంలో పడిపోతున్నానో నీకు తెలుసు నాయన, నన్ను బలపరచు. నీవు ఇచ్చినటువంటి పనిలో నేను జాగు చేయకుండా నీ పనిలో నేను ముందుకు కొనసాగడానికి మీరు కృప చూపించండి నాయన. ఈరోజు మీరు మాతో మాట్లాడారు ప్రభువా. నాయన, మా హృదయాన్ని మీరు తెరిచారు నాయన. నేను తెస్సలోనిక సంఘస్థుల వలె ఉండడానికి మీరు కృప చూపించండి ప్రభు అంటూ చిన్న తీర్మానం, ఒక్క నిమిషము తీర్మానం తీసుకుంటే దేవుడు మనలను స్వతంత్రులుగా చేస్తాడు. దేవుడు తన నోటు నుండి మనకు సాక్ష్యమును పలికింపజేస్తాడు. ఒక మంచి సాక్ష్యమును దేవుడు పలికింపజేస్తాడు అనే మాటలు కూడా మనం గమనించి చిన్న ప్రార్థన మీలో మీరు చేసుకోగలిగితే చాలా మంచిది. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన తండ్రి, అత్యంత ప్రేమస్వరూపి అయిన మా దేవా, నీకు వందనాలు. తెస్సలోనిక సంఘంలో ఉన్న గొప్ప లక్షణాలు మీరు మాకు బయలుపరిచిన విధానం బట్టి స్తుతిస్తూ ఉన్నాము నాయన. ఈరోజు ఆ సంఘంలో ఉన్నటువంటి లక్షణాలు మా సంఘములో, నా వ్యక్తిగత జీవితంలో నేను అన్వయించుకోవడానికి మీరు సహాయము చేయండి నాయన. నేను మిమ్మును పోలి నడుచుకోవాలి, క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలి నైనా. నాకు మీరు అప్పగించిన పనిని నైనా నేను విశ్వాసముతో, ప్రేమతో, ప్రయాసపడి నేను కలిగించాలి. మీరు కృప చూపించండి నాయన. నాలో అవిధేయత, బలహీనత సమస్తమును తొలగించి నీ రాజ్యము కట్టుటకు నాయనా నన్ను బలపరచండి ప్రభువా. తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాతో మాట్లాడిన మాటలన్నిటిని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. తెస్సలోనిక సంఘం వలె నేను కూడా ఉండడానికి మీరు సహాయము చేయండి. ప్రతి అడ్డు ఆటంకాలు నైనా వాటన్నిటినీ తొలగించండి. నీ ఎదుట ఒక దినము నైనా ఇదిగో నిలవబడి నైనా నీ నుండి మెప్పు పొందుకోవడానికి, నీ యొక్క నైనా జీవ కిరీటము పొందుకోవడానికి మీరు కృప చూపించండి, సహాయము చేయండి. మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు. తెస్సలోనిక సంఘము లాంటి ఆ మనసు మాకు మా అందరికి మీరు దయచేసి నీ పనిలో, పరిచర్యలో మమ్మల్ని అందరిని మీరు వాడుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.